గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చి గారు. నమస్తే సార్. నమస్తే అండి. నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి అంటే, జనరల్గా ప్రాపర్టీస్ ఉంటాయి, ఒక అసెట్స్ లాగా చూసుకుంటాం. కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ప్రాపర్టీ లాగా, అసెట్ లాగా రిటర్న్స్ వచ్చేలాగా ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చా? అంటే అది ఎస్డబ్ల్యూపీ ఉంది కదా మనకి, ఎస్డబ్ల్యూపీలో క్యాపిటల్ని ప్రిజర్వ్ చేసుకుంటూ రిటర్న్స్ వచ్చేలాగా ఏదైనా ప్లాన్ ఉందంటారా? తప్పకుండా. చాలా మటుకు ఏంటంటే జనరల్గా ఎస్డబ్ల్యూపీ ప్రిన్సిపల్ ఏంటి, ఒక లంసమ్ ఇన్వెస్ట్ చేస్తారు, ఆ తర్వాత ఇంత పర్సంటేజ్ అనేది ప్రతి నెల విత్డ్రాల్, ప్రతి నెల కావచ్చు, ప్రతి క్వార్టర్ కావచ్చు, మన ఇష్టం, దాని తగ్గట్టు విత్డ్రా చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే అజంప్షన్ ఏంటంటే క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది, మనం విత్డ్రా చేస్తూ ఉంటాం, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్యాపిటల్ అలాగే ఉంటుంది అనేది ఒక అజంప్షన్. అది కానీ ఏంటంటే ఇట్లాంటి మార్కెట్స్ సరిగా పర్ఫామ్ చేయని టైంలో ఏంటంటే అది కొంచెం ఇబ్బందులు రావచ్చు. అలా కాకుండా ఏంటంటే కొంచెం మాడిఫైడ్ ఎస్డబ్ల్యూపీ ఏంటంటే నువ్వు ఒక 1 ఇయర్కి 6 మంత్స్కి మాత్రమే ఎస్డబ్ల్యూపీ రిక్వెస్ట్ ఇస్తావు. ఎలా ఇస్తావు అంటే, నీవు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాం, 10 లక్షలకి 8% మనం విత్డ్రాల్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది జనరల్గా అయితే చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక 1 ఇయర్ వదిలేస్తాం. వదిలేశాక లెట్సే 11 లక్షలు అయింది, ఓకే, 10% పెరిగింది అనుకుందాం. సో అప్పుడు అక్కడి నుంచి ఒక ఎస్డబ్ల్యూపీ ఎట్లా ఇస్తామంటే, ఈ అమౌంట్ 10 కన్నా ఎప్పుడు తగ్గద్దు. ఓకే, దేర్ బై ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీ ఏంటంటే, చాలామందికి వాళ్ళు పెట్టిన అమౌంట్ కన్నా ₹1 తగ్గినా సరే భయం మొదలవుతుంది. ఎందుకంటే కొత్త క్యాపిటల్ అనేది రాదు. సో ఇది ఎవరికి బెటర్ అంటే, ఎవరికైతే భయాలు ఎక్కువ ఉంటాయో, ఎవరైతే తట్టుకోలేరు, రిస్క్ తట్టుకోలేరు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మెథడ్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తే కావాలంటే ఎక్కువ విత్డ్రా చేసుకుంటారు, రిటర్న్స్ తక్కువ వస్తే తక్కువ విత్డ్రా. ఎవ్రీ 6 months to 1 year డిపెండ్స్. మనము ఫ్రెష్గా ఎస్డబ్ల్యూపీ క్యాలిబ్రేట్ చేసుకుంటాం అనమాట. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే నీ క్యాపిటల్ ఎప్పుడు కూడా తగ్గదు. ఓకే, సో అది అడ్వాంటేజే కదా, అదే పర్పస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫండ్ గ్రోత్ని బట్టి నువ్వు నీ ఎస్డబ్ల్యూపీని క్యాలిబ్రేట్ చేసుకోవడం. సో దీనికి కూడా ఏంటంటే ఎక్కువ క్యాలిబ్రేషన్స్ అవసరం లేకుండా ఉండాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేశాక ఒక 1.5 year ముట్టుకోకపోతే, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ కంపల్సరీ మనం అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి ఏంటంటే నువ్వు లాంగ్ టర్మ్ పర్పస్ ఆఫ్ దిస్ మాడిఫైడ్ ఎస్డబ్ల్యూపీ ఏంటంటే, ఇది ఏదైతే కార్పస్ ఉందో ఎక్కువ రోజులు నడిచేట్టు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక హస్బెండ్ వైఫ్ ఉంటే వాళ్ళు 60 దగ్గర మొదలుపెట్టినప్పుడు అదొక 30-40 years ఉంటే బోత్ లైఫ్స్ ఆర్ కవర్డ్. అంటే ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయడానికి ఈ మాడిఫైడ్ ఎస్డబ్ల్యూపీ వాడడం వల్ల ఏంటంటే ఒక ఫిక్స్డ్ కన్నా కూడా పర్ఫార్మెన్స్ని బట్టి విత్డ్రా చేస్తూ పోతే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ రిటర్న్స్ ఎక్కువ వచ్చాయంటే మనకు అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. కావాలంటే ఇన్వెస్టర్ అవసరాలు తగ్గట్టు వాడుకుంటారు, లేకపోతే అడిషనల్గా సేవ్ చేసుకుంటారు. బట్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకొని దాని తగ్గట్టే ఫండ్ కూడా సెలెక్ట్ చేసుకొని, సో దేర్ బై ఏంటంటే ఇక్కడ ఓన్లీ సేఫ్టీ కాదు, కొంచెం రిస్క్ ఉన్న దానికి కూడా వెళ్ళి ఆ ఫండ్ని తగ్గట్టే మనం ఆప్టిమైజ్ చేసుకున్నాం అనుకోండి ఎస్డబ్ల్యూపీని. దీనివల్ల ఎవరైతే రెంటల్ బదులు మీరు అడిగే ప్రాపర్టీ ఉంటుంది, సో మీరు ఒక ప్రాపర్టీకి జనరల్గా 3 to 4% రిటర్న్స్ వస్తాయి. ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీకి 3% వస్తాయి. మెయింటెనెన్స్ కి కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఫోన్ కూడా 3% అనుకుంటాను. అదే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే 6 to 7% వరకు వస్తుంది. అదే ఒక ఎస్డబ్ల్యూపీ లాగా ఒక 20 లక్షలు, అదే ఒక ప్రాపర్టీ ఇప్పుడు ఒక 70-80 లక్షలు అవుతాయి. అదే సేమ్ 80 lakhs ఆర్ 1 crore అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక మంచి ప్లేస్లో ఫ్లాట్ కొనాలన్నా 1 crore అవుతుంది. దాన్ని రెంట్కి ఇస్తే నీకు వచ్చేది 20-25 వేలు నెలకి మ్యాక్సిమం. సో దాని బదులు ఒక 1 crore ఒక ఎస్డబ్ల్యూపీ ద్వారా పెట్టుకొని ఒక 1 year టచ్ చేయకపోతే, ఓకే, సో నీ క్యాపిటల్ 1 crore నుంచి ఫండ్ పర్ఫార్మెన్స్ని బట్టి 110, 115, 120 వరకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి నీకు ఇంతకుముందు 25,000 వచ్చేది, 25,000 బదులు ఇక్కడ 70,000 తీసుకోండి. ఓకే,
70,000 తీసుకున్నా సరే బికాజ్ ఆల్రెడీ అది ఒక లెవెల్కి గ్రో అయిపోయింది. సో 70,000 ఇంటూ 12 months అయినా 8.4 lakhs. బట్ ఆల్రెడీ నువ్వు ఫస్ట్ ఇయర్ తర్వాత మొదలుపెట్టినప్పుడే 15% పెరిగిందంటే 1.15కి వెళ్ళింది. సెకండ్ ఇయర్ ఎండింగ్ వరకు ఈ 8.4 తీసేసినా కానీ ఇంకా అడిషనల్గా పెరుగుంటుంది. దీన్ని బట్టి ఏంటంటే నెక్స్ట్ థర్డ్ ఇయర్ విత్డ్రా చేసేప్పుడు తీయకుండా ఉంటే ఆ రిటర్న్స్ అట్లానే ఉంటాయి, మన క్యాపిటల్ కూడా అలాగే ఉంటుంది. థర్డ్ ఇయర్ అప్పుడు ఫిక్స్డ్ ఎస్డబ్ల్యూపీలో అదే పెడతాం. అలా కాకుండా ఇక్కడ లెట్స్ సే లాస్ట్ ఇయర్ 70 విత్డ్రా చేసాము, క్యాపిటల్ పెరిగింది, మనకు అక్కడ కొంచెం మిగిలింది. దీనివల్ల లెట్స్ సే సెకండ్ ఇయర్ స్టార్టింగ్ అప్పుడు 1.15 ఫస్ట్ ఇయర్ ఉండింది, ఇప్పుడు 130 140 ఉందనుకోండి, ఇంకో 15% పెరిగింది అనుకోండి, 70 కాదు 80 చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ రెంటల్ ఇన్కమ్ ఎలా పెరుగుతుందో, సో ఇలా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 1 yearకి ఒకసారి ఎస్డబ్ల్యూపీ అడ్జస్ట్ చేసుకోవడం వల్ల రిక్వెస్ట్ కూడా లాంగ్ టర్మ్ ఇవ్వకుండా 1 year క్యాలిబ్రేట్ చేసుకుంటాం. ఇట్స్ అడిషనల్ స్టెప్ ఒకటి ఎక్కువ అవుతుంటుంది. కానీ ఏంటంటే ఇలా సపోజ్ ఒక సంవత్సరం నిజంగానే మార్కెట్ రిటర్న్స్ సరిగ్గా రాలేదు, అలాంటప్పుడు కావాలంటే మన అవసరాలు కొంచెం తగ్గించుకొని 70 బదులు 60 తీసుకుంటాం. దేర్ వే క్యాపిటల్ ప్రిజర్వ్ అవుతుంది. సో జస్ట్ బికాజ్ ఎస్డబ్ల్యూపీ ఒక టూల్ ఉంది కదా అని క్యాపిటల్ని ఎగ్జాస్ట్ చేయకుండా, నువ్వు అందరూ ఏంటంటే కొంచెం ఏంటంటే క్యాపిటల్ని నెక్స్ట్ జనరేషన్ కూడా ఇద్దాం అనుకుంటాం. సో నువ్వు హయ్యర్ విత్డ్రాల్ వాడావనుకో, ఎక్కువ రేట్ వాడావనుకో, క్యాపిటల్ అయిపోవచ్చు మనం ఉన్న టైంలోనే. అలా కాకుండా ఇలా ఆప్టిమైజ్ చేసుకుంటూ మాడిఫైడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు ఒక మోడరేట్, లేదు రానప్పుడు కొంచెం తక్కువ చేసుకొని మనం ఎక్కువ రోజులు క్యాపిటల్ అనేది కాపాడుకునే అవకాశాలు మాడిఫైడ్ ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉన్నాయన్నమాట. మనకి దీంట్లో ట్యాక్స్ అనేది ఎలా ఉంటుంది సార్? సో ఎస్డబ్ల్యూపీ ఏదైనా ట్యాక్సేషన్ సిమిలర్. అందుకే నేను ఏంటంటే రెగ్యులర్గా ఒక ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయగానే విత్డ్రా చేయడం కన్నా అలా చేస్తే ఏంటంటే నీ యూనిట్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఓకే, అలా కాకుండా నువ్వు ఒక 1 year తర్వాత విత్డ్రా చేయడం వల్ల ఏంటంటే ఏది విత్డ్రా చేసినా సరే ఎస్డబ్ల్యూపీ ద్వారా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఈక్విటీ కాబట్టి, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్విటీ కానీ హైబ్రిడ్లో కూడా అగ్రెసివ్ హైబ్రిడ్ కూడా ఈక్విటీ లాగా కన్సిడర్ చేస్తారు. అలాంటప్పుడు ఫస్ట్ 1,25,000 ఒక సంవత్సరంలో ప్రాఫిట్, ఎటువంటి ట్యాక్సేషన్ ఉండదు. బియాండ్ వచ్చేదానికి మాత్రమే 12.5%. అది కూడా మనం విత్డ్రా చేసే దాంట్లో బయ్యింగ్ కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి, యూనిట్స్ అమ్ముతున్నాం కాబట్టి, సో దేర్ బై మనకు ఫుల్ ట్యాక్సేషన్ కాకుండా ఓన్లీ ఆ యూనిట్స్కి తగ్గ ప్రాఫిట్కి తగ్గట్టే అందులోనే 12.5% ట్యాక్సేషన్. అది కూడా పోస్ట్ 1.25 తీసాక ఎఫెక్టివ్లీ నీ ట్యాక్స్ 7 or 8 కన్నా ఎక్కువగా పడదు. సో దేర్ బై మనకు హయ్యర్ రిటర్న్స్ వస్తాయి, క్యాపిటల్ లాంగర్ టర్మ్ ఉంటుంది, అండ్ కావాలంటే మంచి పర్ఫామ్ చేసిన సంవత్సరాల తర్వాత ఎక్కువ కూడా పెంచుకునే అవకాశాలు మనకు ఉన్నాయన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.